ఆథర్స్ ఇంట్రడక్షన్, ఎక్స్ప్లెనేషన్ ఆర్ కాంటెక్స్ట్, కన్క్లూజన్. మీకు డౌట్ రావచ్చు, ఈ సైడ్ హెడ్డింగ్స్ మా బుక్లో లేవు కదా, మేము ఎలా పెట్టాలి, ఎలా రాయాలి? యూ విల్ హ్యావ్ ఫస్ట్ స్మాల్ పారాగ్రాఫ్, చిన్న పారాగ్రాఫ్ ఉంటుంది కదా, అది రైటర్ గురించి మాత్రమే ఉంటుంది. సో ఆ స్మాల్ పారాగ్రాఫ్కి గివ్ దిస్ సైడ్ హెడ్డింగ్ ఆథర్స్ ఇంట్రడక్షన్. ఆఫ్టర్ సెకండ్ పారాగ్రాఫ్ దానికి ఎక్స్ప్లెనేషన్ లేదా కాంటెక్స్ట్. ఎక్స్ప్లెనేషన్ ఇన్ దిస్ పార్ట్ బిగ్ పారాగ్రాఫ్, డోంట్ రైట్ దట్ యాజ్ ఇట్ ఈస్. యూ హ్యావ్ టు కట్ దట్ పారాగ్రాఫ్ ఇంటూ 2 or 3. ఆ ఇచ్చిన పారాగ్రాఫ్ని 2-3 పారాగ్రాఫ్లుగా కట్ చేసి నీట్గా రాయండి. పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు ఎగ్జామినర్కి ఈజీగా ఉంటుంది. ఓకే, మరి కన్క్లూజన్ ఏం రాయాలి? జస్ట్ లాస్ట్ 4 or 5 లైన్స్ ఉంటాయి కదా, అవి తీసి దానిలో రాసేయండి, నో ప్రాబ్లం. లేదు మీరు ఆ క్వశ్చన్ గురించి, ఆ ఆన్సర్ గురించి మీ ఒపీనియన్ మీరు రాయగలిగిన కెపాసిటీ ఉంటే రైట్ యువర్ ఒపీనియన్ హియర్, ఫినిష్.